కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. బీజేపీలోకి వెళ్తున్నారట కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఈ ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. హైకమాండ్ కి సీఎం సిద్ధరామయ్య జలకివ్వబోతున్నాడు అనే చర్చ కూడా జోరందుకుంది. డీకే శివకుమార్ కి సీఎం పదవి ఇస్తే బీజేపీలో చేరుతానంటూ సిద్ధరామయ్య వార్నింగ్ ఇస్తున్నట్టు అధిష్టానానికి. 140 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉందని చెప్పి అధిష్టానానికి ఆయన అల్టిమేటం జారీ చేస్తున్నారంట. సీఎం సీటు వదులుకునేందుకు సిద్ధంగా లేడు అటు సిద్ధరామయ్య, అటు డీకే శివకుమార్ కూడా నాకు సీఎం స్థానం కావాలని పట్టుబడుతూ ఉన్నాడు. ఇద్దరు కూడా సీఎం సీట్ కోసం చాలా పెద్ద ఎత్తున స్ట్రాంగ్గా నిలబడుతున్నారు, అధిష్టానానికి వార్నింగ్లు ఇస్తున్నారు. ఇదే సమయంలో సిద్ధరామయ్య నన్ను గనక సీఎం సీట్ నుంచి తప్పించారనుకోండి, నేను వెళ్ళి బీజేపీలో జాయిన్ అయిపోతాం, మీ పని అవుట్ కానట్టుగా ఆయన వార్నింగ్ కూడా ఇస్తున్నాడంట. సీఎం సిద్ధరామయ్య తీరుతో అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా డైలమాలో పడిపోయింది. మీరిద్దరే తేల్చుకోవాలని హైకమాండ్ చెప్పింది. సో మీలో ఎవరు ఒక్కరుంటారో మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పి ఇద్దరికే అధిష్టానం వదిలేసిందట. దీంతో వరుసగా భేటీలు అవుతున్నారు. ఒకరోజు బ్రేక్ఫాస్ట్, ఇంకో రోజు లంచ్, ఇంకో రోజు డిన్నర్, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్రేక్ఫాస్ట్. అంటే బ్రేక్ఫాస్ట్ టైం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అంటున్నారు, లంచ్ మీటింగ్ అంటున్నారు. కానీ ఈ అంశం మాత్రం కొలిక్కి రావడం లేదు. ఇవాళ మరోసారి డీకే ఇంట్లో సిద్ధరామయ్య బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి వెళ్ళారు. మరి ఈరోజు భేటీలో అయినా కొలిక్కి వస్తుందా అంటే ప్రజెంట్ ఇంకా ఎటువంటి అంశం కొలిక్కి రాలేదు. అధిష్టానం మీరే తేల్చుకోండి అని చెప్పడంతో తలలు పట్టుకుంటున్నారు. ఎవరు తేల్చుకోలేక వారిద్దరు కూడా సతమతం అవుతున్నారు. కానీ ఇద్దరు కూడా ఒకవేళ సిద్ధరామయ్యకి ఇస్తే నేను జంప్, లేదు డీకే శివకుమార్కి ఇస్తే నేను జంప్ అని సిద్ధరామయ్యకి ఇస్తే నేను జంప్ అని డీకే శివకుమార్ ఒకరిపై ఒకరు ఇద్దరు కూడా వార్నింగ్లు ఇచ్చుకుంటూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారట. మరి అధిష్టానం ఏం డిసిషన్ తీసుకుంటుంది, అధిష్టానం రియాక్షన్ ఏముంటుందో చూడాలి.